వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం స్ట్రాటజిక్ అనలిస్ట్, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన విశ్లేషకులు, రాజకీయ అంశాలకు సంబంధించి అధ్యయనం చేసే వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఒక చరిత్రాత్మకమైన ఘట్టం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే భారత్ చైనాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న వివాదానికి సంబంధించి, ముఖ్యంగా సంవత్సరం పాటు ఒక ఘర్షణపూరిత వాతావరణము, యుద్ధ వాతావరణము నెలకొన్న నేపథ్యంలో ఆ యుద్ధ మేఘాలకు కొంత తెరిపి దొరికినట్టుగా కనబడుతోంది. చైనా సైన్యం సరిహద్దుల నుంచి ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తూ లోపలికి వచ్చారో ఆ క్లెయిమ్ చేసిన భూభాగం నుంచి దాదాపు సౌత్ లదాఖ్లో అయితే 90 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ ప్యాంగాంగ్ షోకి సంబంధించిన ఉత్తర భూభాగంలో అయితే ఆల్మోస్ట్ 8-9 కిలోమీటర్ల దూరం బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. చైనా సైనిక చరిత్రలో ఇది చాలా అరుదైన ఘట్టమని అంతర్జాతీయ వ్యవహారాల్ని పరిశీలించే వ్యక్తులు, అధ్యయనం చేస్తున్న వ్యక్తులు చెప్తున్న నేపథ్యంలో ఇది ఎలా సాధ్యపడింది, చైనాను ఎలా మనం వెనక్కి పంపించగలిగాం, తోక ముడిచిన చైనా రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి వ్యూహాలకు తెరతీసే అవకాశం ఉంటుంది, అండ్ భారత సైన్యం సాధించిన ఈ గొప్ప విజయం, భారత ప్రభుత్వం దౌత్యనీతిపరంగా సాధించిన ఈ గొప్ప విజయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటికి సంబంధించి ఎలా మనం విశ్లేషించుకోవాలి, రాబోయే సవాళ్లను ఎలా అధిగమించగలగాలి, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్తే గిరిధర్జీ. నమస్తే గిరిధర్ గారు. లద్దాఖ్కి సంబంధించిన ఆ ప్రతిష్టంభన గురించి మనం ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా అక్కడ జరుగుతున్న అనేక అంశాల మీద మీరు నేషనలిస్ట్ హబ్లో అనేక విషయాలు మీరు పంచుకుంటూ వస్తున్నారు. అండ్ మీరు నేను కలిసి లద్దాఖ్కి వెళ్ళాము. లద్దాఖ్లో నిజం చెప్పాలంటే అక్కడ సింధు నదిలో మనం స్నానం ఆచరించాము, రుద్రాభిషేకం చేశాము, బార్డర్ ఏరియాస్లో తిరిగాము, బార్డర్లో ఉన్న ఆ గ్రామస్తులతో మాట్లాడాము. అక్కడున్న పరిస్థితిని కూడా మనం చూసాము. డైరెక్ట్గా నేషనలిస్ట్ హబ్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది. సో మేబీ మీరు అన్నట్టుగా ఆ మహాకాలుడికి మనం విన్నవించుకుంటే ఆయన ఎందుకు తీయడు, ఎందుకు చేయడు ఆ పని అని మీరు అన్నారు అక్కడ ఎల్ఓసిలో ఉన్నప్పుడు రుద్రాభిషేకం టైంలోనే. మన నివేదనని, మన విన్నపాన్ని ఆ శివుడు నిజంగా విన్నాడేమో అనిపిస్తోంది. సరే, మన వల్లనేనా అంటే మన వల్ల కాకపోవచ్చు, కానీ చాలా అంశాలు ఉండవచ్చు. బట్ ఆధ్యాత్మికంగా మనం చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. సో చైనా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఈ అంశాన్ని మీరు ఎంత గొప్ప విజయం ఇది, దీన్ని ఫస్ట్ అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్తారా? గత 50 ఏళ్లలో చైనా ఎక్కడెక్కడ చొరబాటు చేసి ఎక్కడెక్కడ వాళ్ళు భూభాగాన్ని కబ్జా చేసుకున్నారో ఏ భూభాగం నుంచి కూడా ఒక్క అంగుళం కూడా తగ్గలేదు వాళ్ళు. లాస్ట్ వాళ్ళు తగ్గింది ఎక్కడ అంటే వియట్నాం యుద్ధంలో వాళ్ళు చిత్తుగా ఓడిపోయిన తర్వాత నార్త్ వియట్నాంలో వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళు పాగా వేసి ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు అక్కడి నుంచి వెనక్కి తగ్గారు. ఇది ఎప్పుడో జరిగింది. ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటిపోయింది. 50 ఏళ్లలో వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఎన్ని దేశాలను వాళ్ళు కబళించుకుంటూ వెళ్తున్నారు. చిన్న చిన్న అంగుళం వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళారు. మనకు 1962లో మనకు వాళ్ళతో జరిగిన యుద్ధం తర్వాత వాళ్ళు చాలా ఆక్యుపై చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక కమిటీని నియమించి దాన్ని పరిశీలన చేసి చెప్పమని చెప్తే ఆయన పాలన చేసిన 10 ఏళ్లలో రమారమి 100 చదరపు కిలోమీటర్లు వాళ్ళు కబ్జా చేసుకున్నారని తేలింది. అది ఆ రిపోర్ట్ బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుందని దాన్ని వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అంతకంటే ముందర ఎంత జరిగింది. అవును. సో ఈ అంటే 1962 1962 కాకుండా దాని తర్వాత కూడా వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోయారు భారతదేశమే కాదు మిగతా దేశాలని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ చైనాకు సంబంధించి షక్స్గమ్ వ్యాలీ తీసేసుకున్నారు వాళ్ళు. తర్వాత మన కిర్గిస్తాన్లో చాలా భూభాగం వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నటువంటి పామిర్ మౌంటైన్స్ ఏదైతే అంటామో మనం, అంటే హిమాలయాలన్నింటినీ రావడానికి మధ్యలో హిందూ కుష్ పర్వత శ్రేణులు ఏవైతే ఉంటాయో ఆ సెంట్రల్ పార్ట్ అక్కడి నుంచి మనకు ఒక జటాజుటాలుగా 4-5 రోస్ ఒక వరుసలో అవన్నీ హిమాలయాలు వస్తాయి. ఆ సెంట్రల్ పార్ట్ని మాదే అని చెప్పి వాళ్ళు కబ్జా చేయడం మొదలు పెడుతున్నారు. దాంట్లో కొంత భూభాగం వాళ్ళు ఆక్రమించుకున్నారు. అలాగే మనం చూస్తే మంగోలియాలో ఆక్యుపై చేసుకున్నారు. అలాగే బర్మా కావచ్చు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇన్ని దేశాలలో వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్లకు వాళ్ళ దృష్టిలో వాళ్ళ భూభాగం అనుకుంటున్నారో అక్కడ కబ్జా చేసుకుంటూనే వెళ్తున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళు సముద్రంలో ఎన్నో దీవులు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్
క్రియేట్ చేసి దాన్ని కబ్జా చేసుకున్నారు. 9 డాష్ లైన్ అని చెప్పేసి వాళ్ళు చాలా సముద్రాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ గత 50 ఏళ్లలో జరగనటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళు వెనక్కు తగ్గారు. అంటే ఇదివరకు ఏం జరిగేదంటే వాళ్ళు ఒక 10 కిలోమీటర్ల లోపల రావడం, మళ్ళీ చర్చలు అయిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళడం, ఇది ఇలా చేసేవాళ్ళు. సలామీ స్లైసింగ్ అని స్ట్రాటజీ ప్రకారం చేసేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారంటే వాళ్ళు వెనక్కి వెళ్ళడమే కాదు, వాళ్ళు అంతవరకు కట్టుకున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, బంకర్స్ కావచ్చు, క్యాంటన్మెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఆక్సిజన్ టెంట్స్ మనం ఇదివరకు చర్చించుకున్నాము. బయట ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ పంప్ చేసేటువంటి ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి వాళ్ళు మొత్తం అక్కడ ఆ సైనికులకు చాలా వసతి కలిగించేటువంటి ఏర్పాటన్నీ చేసుకున్నారు వాళ్ళు. అటువంటివన్నీ కూడా ధ్వంసం చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అన్నిటికంటే చాలా విచిత్రమైనది ఏంటంటే వాళ్ళు ఫింగర్ 5 దగ్గర, ప్యాంగాంగ్ సో, ఉత్తర ప్యాంగాంగ్ సోలో ఫింగర్ 5 దగ్గర చైనా మ్యాప్ ఒకటి వాళ్ళు భూమి మీద వేశారు. చాలా పెద్ద మ్యాప్ అది. అంటే శాటిలైట్లో మనం చూడగలిగినంతటి పెద్దటి మ్యాప్ అది. అంటే బహుశా ఒక ఫుట్బాల్ ఫీల్డ్లో 2 ఫుట్బాల్ ఫీల్డ్స్ సైజు ఉన్నటువంటి ఆ మ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు బీమ్ చేసి ఇది మా భూభాగము, మా సావరినిటీ ఇది అని చెప్పుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా వాళ్ళు వెకెట్ చేశారు. ఆ మ్యాప్ను తుడిచేసి వెళ్ళిపోయారు. ఎస్. అంటే ఇది అసలు దీన్ని వర్ణనాతీతం లిటరల్గా చెప్పాలంటే. చైనా ఇలా చేస్తుందని కలలో కూడా ఎవరు కని విని ఎరుగునటువంటి చర్య, అటువంటి రీతిలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఒక న్యూక్లియర్ పవర్ దేశమై ఉండి ఒక సూపర్ పవర్ అని తాను చెప్పుకుంటూ అమెరికాలో ఎలక్షన్స్ని కూడా శాసించగలిగినటువంటి శక్తి స్తోమత ఉన్నటువంటి ఒక చైనా వాళ్ళ మీద ఎవరు వేలు ఎత్తి చూపించలేనటువంటి చైనా, ఇంత కరోనా మహమ్మారిని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరించినా కానీ వాళ్ళ మీద వేలెత్తి చూపించే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. అటువంటి చైనా ఈ ప్రాంతం నుంచి మొత్తం తుడిచిపెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇది చిన్న విషయం కాదు. భారతదేశానికి ఒక మహా గొప్ప ఘన విజయంగా మనం భావించాలి. అవును. కాకపోతే భారత ప్రభుత్వం దాన్ని చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు మేమేదో గెలిచేసామని చెప్పేసి వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఒక సింహనాదం లాంటివి ఏం చేయలేదు. వాళ్ళు చాలా కామ్గా క్వాయట్గా వాళ్ళు వెళ్ళిపోయారన్న స్టేట్మెంట్ మాత్రం పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ మంత్రి, ఆయన చెప్పడం జరిగింది. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్పారే కానీ దాని వెనకాల జరిగినటువంటి మన ఘన విజయం అన్నది వాళ్ళు చెప్పలేదు ప్రభుత్వం. ఎందుకంటే స్ట్రాటజీగా మళ్ళీ చైనా దానికి వాళ్ళు హర్ట్ అవుతారని దాంతో వాళ్ళు చెప్పలేదు సరికదా. కనీసం మన ప్రెస్, ఇండిపెండెంట్ ప్రెస్ వీళ్ళు చెప్పాలి కదా. వీళ్ళు చైనా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఉల్టా భారతదేశాన్ని వాళ్ళు తిట్టడం మొదలెట్టారు. అవును, కరెక్ట్. సో ఇప్పుడు నేను మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపిస్తోంది ఒక మహా విజయం ఇది 1967 అప్పుడు నాథులాలో, సిక్కింలో ఎలాగైతే వాళ్ళు వచ్చుకుని వచ్చారో అప్పుడు యుద్ధం జరిగింది. మనం వాళ్ళకి మూతోడు జవాబు అసలు వాళ్ళకి చాలా గట్టి జవాబులు ఇచ్చాం మనం. ఒక బుల్లెట్ కూడా పడకుండా, అంటే అఫ్కోర్స్ గల్వాన్లో జరిగిన క్లాష్ మినహాయిస్తే ఆ తర్వాత బుల్లెట్లు ఎక్కడా వాడలేదు, ఎక్కడ రక్తం చిందకుండానే శత్రువును పంపించడం అనేది సింపుల్ విషయం కాదు, యుద్ధంలో అసలు చిన్న విషయం కాదు. అట్లాంటి టెరైన్స్లో మనం వెళ్ళి చూసాం కాబట్టి అక్కడ ఉన్న బీభత్సమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత చెప్తున్న మాటలు. సో అట్లాంటి వాతావరణంలో చైనాకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుని అందరూ విశ్లేషిస్తున్న టైంలో మీరు అన్నట్టుగా అసలు సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనా, సో మన భారతదేశాన్ని ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్న సందర్భాల్లో బట్ భారతదేశం గట్టిగా నిలబడుతుందని మనం మొదటి నుంచి విశ్వసించాం. దానికి నాకెందుకు అనిపిస్తుంది, నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇది నేను మనం వల్ల జరిగిందని చెప్పకపోవచ్చు కానీ బట్ వెరస్ ఆ దైవం దీనికి ఏదో చేసింది అని అనిపిస్తుంది సార్. సో ఆ మహాకాలుడి ఆశీర్వాదము లేకపోతే మహాకాలుడు లేకపోతే ఆ శివుడిని మనం ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అయితే సఫలమైంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వెదర్ యూ ఆర్ మీ, మన ఇద్దరం కాకపోవచ్చు బట్ వెరస్ అక్కడ ఏదో ఒక స్పిరిచువల్ శక్తి పనిచేసిందన్నమాట మనం ఒప్పుకోవాలన్నా వద్దా? భక్త సులభుడు పరమేశ్వరుడు అని మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాము. శివతాండవ స్తోత్రంలో పల్లవి ఉన్నది. దాంట్లో ఏం చెప్తారంటే కృపా కటాక్ష ధోరణి అన్న ఒక పల్లవి ఉంటుంది. కృపా కటాక్ష ధోరణి అనే ధోరణి ఉంటుందట. ఏం ధోరణి? కృపతో ఉంటాడంట ఆయన, కృపా కటాక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడంట ఆయన. నిమిలిన కండ్లు అంటారంటే సగం తెరుచుకున్నటువంటి కండ్లు. వీడు ఎప్పుడు అడుగుతాడా, అడిగితే ఇద్దాము అని సిద్ధంగా ఉన్నటువంటి
మహానుభావుడు పరమేశ్వరుడు. ఎస్. అటువంటి పరమేశ్వరుడు భక్త సులభుడు, అల్ప సంతోషి అని అంటారు చాలామంది. నీళ్లు పోస్తే ఆయన సంతృప్తి చెందుతాడు అంటారు. సో ఆ ప్రాంతం అంతా కూడా, మనం వెళ్ళిన ప్రాంతం అంతా కూడాను కొన్ని వందల సంవత్సరాలు, బహుశా వేల సంవత్సరాలుగా వేదఘోష వినిపించలేదు, శివారాధన జరగలేదు. అక్కడంతా శైవం ఉన్న విషయం మనకు తెలిసిందే. శివుడు జటాజూటాలను మనం ఇదివరకు చర్చించుకున్నాము. ఆ కైలాష్ రేంజ్ ఉన్నది అక్కడ. కాబట్టి మనం చేసిన చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు ఇంత ఘన విజయం మనకు తెచ్చిపెట్టాడంటే కనుక మనం ఈ దేశవ్యాప్తంగా అందరూ గర్వించదగ్గ విషయమే. కానీ మనం చేసినందుకు మనకు ఆయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్, మనకు ఎదురుగా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఆయన చేశాడు అని మనం ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండడం తప్పే లేదు. ఇదేదో అహంకారం అని నేను అనను. కరెక్ట్. మనం చేసిన చిన్న చిరు ప్రయత్నానికే ఆయన ఇంత స్పందించారంటే బహుశా గొప్పవాళ్ళు తపోధనులు చాలామంది పూజ చేసి ఉండొచ్చు, దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు. కానీ మనకైతే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కరెక్ట్. ఇదివరకు కాశ్మీర్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. సో మనం ఈ అల్పులైన మనం వెళ్ళి చెప్తేనే ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సాధన చేసిన యోగ పొంగవులు, మఠాధీశులు వీళ్ళందరూ కనుక వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, వాళ్ళు యజ్ఞాలు హవనాలు చేసి, అభిషేకాలు చేసి, జపతపాలు చేయగలిగితే, ఆ వేదఘోష అక్కడ వినిపిస్తే కనుక ఆయన ఎంత ప్రసన్నుడు అవుతాడు, ఇంక ఎటువంటి వాతావరణం అక్కడ వస్తుంది. కాబట్టి ఇది నాకైతే మాత్రం చెప్పినట్టు తప్పకుండా ఇది ఆయన పరమేశ్వరుడు స్పందించాడనే మనం త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. చైనా, గుంటనక్క చైనా ఎన్ని దారుణాలకు పాల్పడుతుందో మనకు కళ్ళారా మనకు కనబడుతుంది. షింజియాంగ్లో ఏం చేస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు, హాంకాంగ్లో ఏం జరుగుతుంది, తైవాన్లో ఏం జరుగుతుంది. ఎక్కడా వెనక్కి తగ్గని చైనా ఇక్కడ వెనక్కి తగ్గడమే కాదు, మొత్తం వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచేసి వెళ్ళి వాళ్ళ బార్డర్లో వాళ్ళు కూర్చొని జరిగింది. సో ఇన్ఫాక్ట్ మనం చూస్తే ఫింగర్ 5లో వాళ్ళ క్యాంటన్మెంట్ ఉండేది. అవును, ఫింగర్ 5లో క్యాంటన్మెంట్ ఉండేది. మనకు ఫస్ట్ భౌగోళికంగా అర్థం చేసుకోవాలి. ఐ థింక్ ఆల్రెడీ వీడియోస్ చెప్పినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకుంటే ఫింగర్ 3 వరకే రోడ్ ఉంది. ఫింగర్ 3 తర్వాత రోడ్ లేదు. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 4 దాకా నడకలో వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు. ఫింగర్ 4 తర్వాత, ఫింగర్ 4 కొండ ప్రాంతం అది. ఒక స్టీప్, ఒక మనిషి మాత్రమే నడవగలిగినటువంటి చిన్నటువంటి కొండ ప్రాంతంలో నడిచి వెళ్ళాలి వాళ్ళు. ఫింగర్ 4 దాటి ఫింగర్ 8 దాకా మన వాళ్ళు నడిచే వెళ్ళేవాళ్ళు. ఓకే. 1999లో కార్గిల్ యుద్ధం అవుతుండగా చైనా ఫింగర్ 4 దాకా వాళ్ళు రోడ్డు వేసేసారు. వాళ్ళు ఓకే, రోడ్డు వేశారు. కాబట్టి ఎల్ఓసి వైపు మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఎల్ఏసీలో వాళ్ళు రావడం జరిగింది. సో మనం అంత ముందర ఫింగర్ 8 దాకా వెళ్ళేవాళ్ళం. ఫింగర్ 8 తర్వాత సిర్జిప్ అని వాళ్ళది ఒక మేజర్ క్యాంప్ ఒకటి ఉన్నది. అవును. మనకి ఇన్ఫ్యాక్ట్ కర్నాక్ ఫోర్ట్ అని చెప్పేసి అక్కడి సిర్జిప్ కంటే ఇంకా దూరంలో ఉన్నటువంటి కర్నాక్ ఫోర్ట్ రాజా హరిసింగ్ అధీనంలో ఉండేది. కాబట్టి మన ఇంటర్నేషనల్ బార్డర్ అది అని మనం రికగ్నైజ్ చేశాము. సరే, 1962లో అది సిర్జిప్ దాకా వచ్చారు వాళ్ళు. సో సిర్జిప్ నుంచి ఫింగర్ 4 వరకు రోడ్డు ఉండేది కాదు. 1999లో వీళ్ళు రోడ్డు వేశారు. సో వాళ్ళకి రోడ్డు ఉంది కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పెట్రోలింగ్ చేసినంత మాత్రాన మన భూభాగం అని మనం అనుకోవడానికి వీల్లేదు. పెట్రోలింగ్ అలోన్ మనకు రైట్ ఇవ్వదు. మన పర్సెప్షన్ ఏదైనా ఉండొచ్చు, మన పర్సెప్షన్ లాసదాగా పెట్టుకోవచ్చు మనం, అది కాదు. ఇదివరకు వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇప్పుడు నాదే అని చెప్తే కూడా వాడు వచ్చేవాడు. ఇంతవరకు ఫింగర్ 4 దాకా ఇదివరకు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో ఒక వెళ్ళడము పెట్రోలింగ్ అలోన్ ఈజ్ నాట్ రైట్, అది మన హక్కు కాదు. ఎక్కడ వస్తుందంటే అక్కడ మీరు క్యాంటన్మెంట్ పెట్టో, అక్కడ మీరు ఏదో ఒక స్థిరమైన ఆస్తి పెట్టో ఏదో చేయగలిగి ఏదైనా చేస్తే అప్పుడు ఇది నాది అని మనం చెప్పుకోగలం. సో ఫింగర్ 3 వరకు మన క్యాంటన్మెంట్ ఉన్నది. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 8 వరకు మనం బార్డర్ పెట్రోలింగ్ చేసేవాళ్ళము. సో ఫింగర్ 4 దాకా మన పెట్రోలింగ్కి ఏం ఇబ్బంది ఉండేది కాదు. ఫింగర్ 4 తర్వాత వాళ్ళ వెహికల్స్ వచ్చేవి. ఈరోజు ఏంటి పరిస్థితి? ఈ డిసెంగేజ్మెంట్ తర్వాత మనం ఫింగర్ 3లోనే ఉన్నాం, అక్కడికి కదలలేదు. అవును, స్టేటస్ కో ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. ఫింగర్ 4కి మనం పెట్రోలింగ్ వెళ్ళలేకపోతున్నాం, మ్యూచువల్గా ఒప్పుకున్నాం. వాళ్ళు చైనా ఎక్కడికి వెళ్ళారు? ఫింగర్ 4 కాదు, ఫింగర్ 8 దాటి సిర్జిప్ దాకా వెళ్ళిపోయారు. అంటే 1962లో ఏ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేశారు. బంకర్స్ కానీ వాళ్ళ ఇవేమి ఉన్నాయో అని ధ్వంసం చేశారు. సో మళ్ళీ వచ్చి ఆక్యుపై చేయాలంటే కాదు. వాళ్ళు
పెట్రోలింగ్ రావచ్చేమో, మహా అంటే కారులో వచ్చి 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోవచ్చేమో, కానీ అది కూడా రావడానికి వీలు లేదు అని మనం ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు వస్తే మనం కూడా వెళ్తాం. ఓకే. సో అది కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అక్కడ దాకా వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు టాక్టికల్గా మేము ఏదో గెలిచాము అని చెప్పుకోవాలి కాబట్టి ఈ డిసెంగేజ్మెంట్ అయిన రోజు ఇమ్మీడియట్గా వాళ్ళకు వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి గల్వాన్లో వాళ్ళు చనిపోయినటువంటి 4 వాళ్ళ సైనికులని ఫస్ట్ టైం వియట్నాం యుద్ధం తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ యొక్క సైనికుల మరణాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఇంతవరకు యాక్సెప్ట్ కూడా చేయలేదు. ఓకే. ఫస్ట్ టైం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఏదో అవార్డులు ఇవ్వడం ఇటువంటివి చేశారు. చేసి ఏదో చిన్న వీడియో వాళ్ళు రిలీజ్ చేసి, మేము చూడు వాళ్ళు మా ప్రాంతానికి వాళ్ళు చొరబడితే వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాము అని ఏదో చూపించారు. ఆ వీడియోలోనే చూస్తే మన వాళ్ళు ఎంత వీరోచితంగా వాళ్ళని ఎదుర్కొన్నారో వాళ్ళ వీడియోలోనే మనకు కనిపిస్తున్నది. సో ఫస్ట్ టైం వాళ్ళు చైనా యాక్సెప్ట్ చేయగలిగారు. చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఎంత భయం ఉంటే వాళ్ళకి, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఇంత దూరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడమే కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేసుకొని ఎందుకు వెళ్ళారు వాళ్ళు? రీజన్ ఏమై ఉంటుంది? సరే, ఆధ్యాత్మికమైన అంశం ఒకటి ఉండేవచ్చు ఖచ్చితంగా. మరొక ఇంకా స్ట్రాటజికల్లీ ఏ అంశాలు ప్రభావితం చేసి ఉంటాయి? స్ట్రాటజికలీ 2 విషయాలు జరిగినాయి. ఒకటి, ఎకనామిక్గా వాళ్ళని మనం కొట్టడం మొదలుపెట్టాం. సరే, మన యాప్స్ బ్యానింగ్ ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అలాగే వాళ్ళ పార్టిసిపేషన్ ఏదైతే ఉన్నదో మన టెండర్స్లో కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇష్యూస్లో కావచ్చు, చాలా ఇష్యూస్లో వాళ్ళని మనం దూరం పెట్టేశాం. 5G టెక్నాలజీలో ఇంకా వాళ్ళని అఫీషియల్గా బయట పడేయలేదు. ఇంకా రిలయన్స్కి వాళ్ళ హువాయి 5Gకి కొంత ఇంకా ఇప్పుడు కూడా ఒప్పందం ఉంది. దాన్ని మనం బ్యాన్ చేయలేదు ఇంకా. కానీ చేసే పరిస్థితిలో ఉన్నామని వాళ్ళకి అర్థమైంది. అవును, వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలి భారతదేశాన్ని విస్మరించే పరిస్థితి లేదు. ఈరోజు చైనాని వదిలేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మ్యాక్సిమం సెల్యులర్ కనెక్షన్ ఎక్కడ ఉందంటే భారతదేశంలోనే ఉంది. కాబట్టి భారతదేశాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. సో వాళ్ళ బిజినెస్ ఈ వుహాన్ కరోనా వైరస్ దాటికి తట్టుకోలేక చాలా కృంగిపోయింది. భారతదేశం కనుక వాళ్ళని బ్యాన్ చేయడం మొదలుపెట్టిందంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉన్నదంటే వాళ్ళు భారతదేశాన్ని విస్మరించే పరిస్థితి లేదు వాళ్ళకి. సో భారతదేశంతో ఏదో ఒప్పందం చేసుకొని వెళ్ళాలి. భారతదేశం మాత్రం స్పష్టంగా మనం నెగోసియేషన్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి ఇదివరకు ఏమైందంటే DGMOs ఏవైతే ఉన్నాయో మిలిటరీ లెవెల్లో మాట్లాడుకునే వాళ్ళు, ఇక్కడేమో శాంతి ఒప్పందాలు, బిజినెస్ ఒప్పందాలు మిగతా నడుస్తూనే ఉండేవి. మొట్టమొదటిసారి ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అన్నటువంటి మొత్తం ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ నెగోసియేషన్స్లో ఫారిన్ అఫైర్స్ భారతదేశం దౌత్య సంబంధాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ నెగోసియేషన్లో పాల్పంచుకున్నారు. సో దాంతో ఏమైందంటే వీళ్ళొక మాట వాళ్ళొక మాట అన్నది లేదు. రాజ్నాథ్ సింగ్ గారు కలిశారు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని, జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని కలిశారు, దోవల్ కలవడం జరిగింది. ఇంతమంది కలిశారు. మనకు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే షీ జిన్పింగ్ మోదీ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే, మోదీ గారు దాన్ని ససేమిరా నేను మాట్లాడను అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన. కొన్ని మధ్యలో మనకు చూస్తే SCO సమ్మిట్లో వీళ్ళు కలవడం జరిగింది. అదే వర్చువల్ సమ్మిట్ అయినా కానీ కలవడం జరిగింది. వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోలేదు. దాంట్లో SCO సమ్మిట్లో మామూలుగా మాట్లాడారు, అయిపోయింది అది. సో షీ జిన్పింగ్ ప్రయత్నం చేసినా ఈయన తిరస్కరించడం జరిగింది. స్టేటస్ కో మార్చేంత వరకు స్టేటస్ కోకి వెళ్ళేంత వరకు మేము మాట్లాడమని ఒక వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకుంది భారతదేశం. అంటే ఒక మిలిటరీ లెవెల్ కాదు, డిఫెన్స్ లెవెల్ కాదు, ఎకనామిక్ లెవెల్ కాదు, మొత్తం యావత్ ప్రభుత్వము కూడాను దీనికి వ్యతిరేకంగా ఏకతాటి మీద నిలబడేసరికి చైనా తట్టుకోలేకపోయింది. ఇది చాలా కీలకమైంది. రెండవది, మన కేపబిలిటీ చూపించాం. వాడు ఎక్కడో వచ్చి డెప్సాంగ్ ప్లెయిన్స్లోనో లేకపోతే మన హాట్ స్ప్రింగ్స్లోనో లేకపోతే గల్వాన్లోనో ఏదో చిన్న చర్య చేస్తే నేను కూడా ఇదే చేయగలను అని వాడికి నిరూపించాం. మనం కైలాష్ రేంజ్ ఎప్పుడైతే మనం వెళ్ళి మనం పైన కూర్చున్నామో, మన ప్రాంతంలో కూర్చున్నాం. LAC ఇంకా అంతకంటే కింద ఉన్నది, ఆ కొండ కింద ఉండా మనం కొండ పైకి ఎక్కి కూర్చున్నాం. మన ప్రాంతంలోనే కూర్చున్నాం. మనం ఇదివరకు చర్చించుకున్నాం మ్యాపులతో సహా. కైలాష్ రేంజ్ ఎలా ఉందంటే వాళ్ళ మాల్డో గ్యారిసన్ మొత్తం మన కంటికి కనబడుతుంది. ప్రతి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్నాడు. సో ఒక పిట్ట కూడా మన పర్మిషన్ లేదు అక్కడ కదిలే పరిస్థితి లేదు. అక్కడ వాడు ఎంత గ్యారిసన్ పెట్టుకున్నా ఎందుకు పనికిరాదు గ్యారిసన్ వాళ్ళకి.
మనకు ఇదివరకు కూడా మనం చర్చించుకున్నప్పుడు చూసాం. ఆ మాల్డో గ్యారిసన్కి రావాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఊరు నుంచి వాళ్ళు కనీసం అంటే రూట్తోక్ నుంచి రూట్తోక్ నుంచి రావాలి. వాళ్ళు ఒక నేరో గార్జ్ అంటే 2 కొండల మధ్యలో చిన్న లోయలో రావాలి వాళ్ళు. సో వాళ్ళ సెక్యూరిటీ లేదు. భారతదేశం నిజంగా వాళ్ళని అటాక్ చేసిందంటే కనుక వాళ్ళు అటు ఇటు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. ఇక్కడేమో ఎక్స్పోజ్ అయిపోయారు, వెనక్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి గతి లేదు. సో చిన్న మూవ్మెంట్ తోటి 29-30 ఆగస్ట్ మనం కైలాష్ పర్వతం మీద ఆక్యుపై చేసినప్పుడు స్పష్టమైన సంకేతం పంపించాం. నువ్వు చేస్తే అంతకంటే విపరీతమైన చర్య మేము చేయగలం. కేపబిలిటీ మనం డెమాన్స్ట్రేట్ చేసాం. మనం ఇందాక విశ్లేషణలో ఫైరింగ్ జరగలేదు అని అన్నాను. అలా కాదు, ఫైరింగ్ జరిగింది. వాళ్ళు మరుసటి రోజు పొద్దున ఈ కొండపైకి వచ్చే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే వార్నింగ్ షాట్స్ ఫైర్ చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనిషి చనిపోలేదు, కానీ వార్నింగ్ షాట్స్ చేసాము. ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అవుతే చైనా నుంచి గ్లోబల్ టైమ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇన్ఫ్యాక్ట్ ఆఫీషియల్ వాళ్ళ ఏజెన్సీస్ కావచ్చు, భారతదేశం మా మీద ఫైరింగ్ చేసింది అని వాళ్ళు చెప్పారు. యూనిలాటరల్గా మా మీద ఫైరింగ్ చేశారు వీళ్ళు, ఒప్పందాలన్నీ ఉల్లంఘించి. అంటే అంతవరకు వాళ్ళు ఏం ఒప్పందాలు పాటించారని, కానీ భారతదేశం మీద మాత్రం వీళ్ళు ఒప్పందాలు ఉల్లంఘించి వీళ్ళు ఫైరింగ్ చేశారు అని చెప్పి ఒక అభియోగం మన మీద వేశారు. దానికి భారతదేశం స్పందించలేదు. మేము ఫైరింగ్ చేయలేదు అని చెప్పలేదు మనం. అంటే స్పష్టంగా చెప్తున్నాం, మేము చేస్తాము, నువ్వు వచ్చావంటే కనుక ఫైరింగ్ చేసి తీరుతాము అని. అంత టఫ్ స్టాండ్ తీసుకునేసరికి చైనాకి ఇంకా ఏం చేసే పరిస్థితిలో లేదు. ఓకే. ఈ నార్త్ ప్యాంగాంగ్ సోలో కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఫింగర్ 4 దాకా వచ్చినా, వాళ్ళు కొండ మీద కొంత ప్రాంతం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నా, అంతకంటే పైన ఏరియాస్ అంతా మనం ఆక్యుపై చేసుకున్నాం. సో వాళ్ళు అక్కడి నుంచి కూడా కదిలే పరిస్థితి లేదు వాళ్ళకు. సో అటు ఇటు ఎక్కడ కదలకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ వింటర్ గడిపారు. ఈ 60-90 రోజులు వాళ్ళు గడిపేసరికి వాళ్లకు నాని యాదాగయ అని హిందీలో సామెత ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడాను అంతటి కఠినమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్న దాఖలాలు లేవు. ఫస్ట్ టైం వాళ్ళు ఉండేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు కాన్స్క్రిప్టెడ్ ఆర్మీ, వాళ్ళందరూ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండి వాళ్ళు వెళ్ళిపోయే పిల్లలు వాళ్ళు. సో నిజంగా మనలాగా కొన్ని తరతరాలు అక్కడే సైన్యంలోనే పనిచేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి మనకు. ఎవరో ముత్తాత ఫస్ట్ వరల్డ్ వార్లో యుద్ధం చేసి, వాళ్ళ తాత సెకండ్ వరల్డ్ వార్లో యుద్ధం చేసి, వాళ్ళ తండ్రి 71 వార్లో యుద్ధం చేసి ఇప్పుడు ఇంకా ఆర్మీలో ఉన్నటువంటి కుటుంబాలు మనకు వేలకు ఉన్నాయి. హర్యానా పోండి, హిమాచల్ వెళ్ళండి, డోగ్రాస్ కావచ్చు, పంజాబ్ రెజిమెంటు, అస్సాం రైఫల్స్, ఇవన్నీ ఎన్నో తరతరాలుగా ఉంటూ సైన్యమే ఆధారంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి సైన్యం మనది. వాళ్ళది అలా కాదు, ఎక్కడో హాన్ చైనీస్ వాళ్ళ అన్ని కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ హాయిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక 5 ఏళ్ళు ఫోర్స్ఫుల్గా ఇక్కడ వచ్చి పనిచేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందులోనూ మౌంటైన్ వార్ఫేర్లో మనల్ని కొట్టేవాడు లేడు ప్రపంచంలో. ఈ పరిస్థితిలో వాళ్ళు చెప్పని విషయం ఏంటంటే గత 90 రోజుల్లో రమారమి 100 మంది దాకా వాళ్ళ సైనికులు చనిపోయారు యుద్ధం చేయకుండా. ప్రతికూల పరిస్థితులను ఆ చలికి తట్టుకోలేక యావరేజ్ ఒక సైనికుడు రోజుకు ఒక సైనికుడు యావరేజ్ చనిపోయాడు. అంత అట్రిషన్ వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు కేపబిలిటీ లేదు, అర్థమైంది వాళ్ళకి. సో ఇంకా మళ్ళీ వెనక్కి తగ్గడం అన్నది వాళ్ళు మొదలుపెట్టారు, కొంత బార్గెనింగ్ మొదలుపెట్టారు. అంతవరకు వాళ్ళు చాలా కఠినంగా మేము క్వశ్చనే లేదు వెనక్కి తగ్గము అన్న వాళ్ళు ఎప్పుడైతే కైలాష్ పర్వత శ్రేణుల్లో మనం ఆక్యుపై చేశామో ఇమ్మీడియట్గా వాళ్ళ టోన్ తగ్గిపోయింది. మీరు ఏప్రిల్ 2020 ముందర ఉన్నటువంటి స్టేటస్కి మీరు వెళ్ళకపోతే మేము ఇక్కడ మారము అని చెప్పడం జరిగింది. ఓకే, కరాఖండిగా చెప్పాము మనం. ఓకే, దాంతో వాళ్ళు దిగడం జరిగింది. ఒక మెట్టు దిగి ఫైనల్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు డిఫెన్స్ ఎక్స్పర్ట్ నితిన్ గోఖలే కానివ్వండి, లేకపోతే ఆర్మీకి సంబంధించి లేకపోతే అక్కడి టెరైన్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఒక మాటని పదే పదే వాళ్ళ విశ్లేషణలో వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజెంగేజ్మెంట్కి పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. చైనా విషయంలో మనం చైనాని ట్యాకిల్ చేస్తున్నప్పుడు మిగతా దేశాలు వేరు, చైనా వేరు అని. చైనా ప్రొవోక్ చేస్తున్నా కూడా మనం వెంటనే మనం ఎమోషనలైజ్ అవ్వకూడదు. లేదు, ఎట్ ద సేమ్ టైం మనం పర్వాలేదులే అని నిర్లక్ష్యంతో ఉండకూడదు, ఎట్ ద సేమ్ టైం అగ్రెషన్తో కూడా ఉండకూడదు. ఒక రకమైన ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో ఆ విషయంలో మన సైన్యం ఎటువంటి చర్యలు తీసుకుంది, లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు వచ్చాయి? ప్రభుత్వం గట్టిగా ఉంటూనే ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ దౌత్యపరమైన అంశాలని పాటిస్తూ వస్తోంది.
సో దీన్ని ఎట్లా చూస్తారు, మీరు ఎట్లా చెప్తారు స్టెబిలిటీని మెయింటైన్, ముఖ్యంగా నాథుల విషయంలో, ముఖ్యంగా సిక్కిం దగ్గర జరిగిన అప్పుడు 67 వార్ టైంలో కూడా ఇట్లాగే ప్రొవోక్ చేస్తూ ఎమోషనలైజ్ చేస్తూ లేకపోతే సెంటిమెంటల్గా మారేలా చేస్తూ వాళ్ళు ఎక్కువగా మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు అనేది వినిపించే మాట. అండ్ ఫేస్ టు ఫేస్ అవుతున్న టైంలో ఇంకా అది ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చెప్తారు ఈ స్టెబిలిటీ విషయంలో? మనం ఏమైనా కొత్తగా వ్యూహ రచన ఏమైనా చేశామా ఏంటి? అంటే ఇదివరకు ప్రభుత్వాలన్నీ కూడా చైనా తోటి, అంటే మనకు ఆ 62 వార్ ఏదైతే ఓడిపోయామో ఆ మానసిక దౌర్బల్యం నుంచి బయటపడలేదు. అన్ని ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. ఆర్మీ బయటపడింది 67లో. ఆర్మీ కూడా మొత్తం బయటపడలా, ఆర్మీ కూడా కొంతవరకే బయటపడ్డారు. 67లో అటాక్ చేశారు, మనకు కేబిలిటీ ఉందని తెలిసింది. కానీ అంటే వీళ్ళు చాలా పెద్ద సైన్యం ఉంది, చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, వీళ్ళకు డ్రోన్స్ ఉన్నాయి, వీళ్ళకి మనకంటే వాయుసేన చాలా పెద్దది, అటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం జరిగింది. అది థింక్ ట్యాంక్, ఆర్మీ థింక్ ట్యాంక్లో కొంత వాళ్ళకి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నా కానీ కూడా చైనా అంటే భయం అన్నది మొత్తం సిస్టంలో ఉన్నది. ఇప్పుడు కూడా చూస్తే మనకు ఈ ప్యాంగాంగ్ సోలో గొడవ అవుతున్నప్పుడు ప్యాంగాంగ్ సోకి ఎవరిని టూరిస్ట్ని పంపించకుండా ఆపేశారు. ఓకే, కానీ చైనా సైడ్ వాళ్ళు టూరిస్ట్ని పర్మిట్ చేశారు. అవును, కరెక్టే, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. అది ఆ భయం అన్నది ఆర్మీలో కూడా కంప్లీట్గా పోలేదు. సో ఈ పరిస్థితిలో పొలిటికల్ లీడర్షిప్ యొక్క రోల్ చాలా కీలకమైంది. డేమ్ చౌక్ విషయం మనం చర్చించుకున్నాం. డేమ్ చౌక్లో ఆ సర్పంచ్కి జెండా వందనం చేయకూడదని అప్పటి ప్రధానమంత్రి చెప్పిన విషయం మనం తెలుసుకున్నాం. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో జరిగింది. మన్మోహన్ సింగ్ టైంలో ఆయన మీరు జెండా వందనం చేయకండి అని చెప్పాడు. ఆయన చైనాకి ఎందుకు మనం ఇరిటేట్ చేయాలని. డోక్లాంలో మనం ఎప్పుడైతే టఫ్ స్టాండ్ తీసుకున్నామో, వాళ్ళని సిలిగురి కారిడార్ రాకుండా మనం ఆపగలిగినామో, ఫస్ట్ టైం వాళ్ళు కంగు తిన్నారు. భారతదేశం ఇంతవరకు ఉన్నటువంటి వీళ్ళ నైజం మారిపోయి వీళ్ళు ఒక టఫ్ స్టాండ్ తీసుకోగలుగుతున్నారు అని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు రియలైజ్ చేశారు. సెకండ్ టైం ఇక్కడ ట్రై చేశారు. నిజంగా చూస్తే 62 వార్ తర్వాత 4 సార్లు ఓడిపోయారు మనతోటి. 67 విషయం తెలిసిందే. అలాగే 70స్లో కూడా వాళ్ళు ఒకసారి అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ట్రై చేశారు, అప్పుడు కూడా బాగా దెబ్బతిన్నారు. మూడవది డోక్లాము, నాలుగవది ఇది. ఎక్కడ కూడా వాళ్ళు గెలవలేదు. 62 యుద్ధం తర్వాత ఎప్పుడూ గెలవలేదు భారతదేశంతో వాళ్ళు. సో వాళ్లకు ఆ మానసిక దౌర్బల్యం ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే ప్రభుత్వం టాప్ లెవెల్ నుంచి మోదీ గారి దగ్గర నుంచి తీసుకుని ఆయన స్పీచ్ అక్కడ మన నమోలో వెళ్ళి ఆయన వాళ్ళ లే క్యాంటన్మెంట్లో వెళ్ళి ఆయన ఇచ్చిన స్పీచ్ అద్భుతం, అమోఘం. ఒక్క అంగుళం కూడా ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పినట్టు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ హై ఆల్టిట్యూడ్ ఏరియాకి వెళ్ళడం చాలా పెద్ద విషయం, పెద్ద మెసేజ్. వెళ్ళి ఆయన అంత మెసేజ్ ఇచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వం అంతా ఏకతాటి మీద నడిచింది. ఇదివరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఒకలాగా, ఫైనాన్స్ మినిస్ట్రీ ఒకలాగా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అందరూ ఒకే తాటి మీద వచ్చేసరికి చైనా తట్టుకోలేకపోయింది, వాళ్ళ చేత కాలేదు అది. ఎందుకంటే ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ వచ్చేసరికి, పొలిటికల్ లీడర్షిప్లో ఆ టఫ్నెస్ వచ్చేసరికి వాళ్ళ ఆటలు సాగలేదు. సో దానితోటి వాళ్ళు ఎగ్జిట్ రూట్ కోసం ట్రై చేశారు. వాళ్ళు ఎలాగో వెనక్కి తగ్గాలి, వెనక్కి తగ్గింది ఓటమి కింద చూపించుకుంటే వాళ్ళకి చాలా అంతర్గతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అదేదో విక్టరీ కింద చూపించుకున్నారు. ఇదివరకు ఏం చేశారు, మన ఈ క్రైసిస్ జరుగుతున్నప్పుడు కూడా గ్లోబల్ టైమ్స్ కావచ్చు, వీళ్ళందరూ భారతదేశాన్ని ఇన్సల్ట్ చేయడము మనం చూసాం. డోక్లాం టైంలో పంజాబీ సిక్ ఒక మన గడ్డం ఉన్న వ్యక్తి చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నట్టు వాళ్ళు ఒక వీడియో చేయడం, ఇవన్నీ చూసాం మనం. అలాగే ఈసారి కూడాను వాళ్ళు డ్రోన్లో వాళ్ళకి వేడివేడి అన్నం సైనికులకు ఇవ్వడం, అంటే మీరు చప్పది చల్లటి తిండి మీరు తింటారు, చూడండి ఎంత మంచి తిండి తింటున్నాము, సైకలాజికల్ వార్ఫేర్ చేయడం, అటువంటి ప్రయత్నాలు చేసింది చైనా. మనం చలించలేదు, మనం దేనికి రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మన మీద కామెంట్ చేస్తున్నాం, మనం రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంత చిత్తుగా వాళ్ళు ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయినా మనం రియాక్ట్ అవ్వలేదు. అవును. సో ఆ అప్రోచ్ వచ్చేసరికి వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఇంతకాలం 40-50 ఏళ్ళుగా వాళ్ళకి అర్థమైంది ఒకటే, బెదిరిస్తే బెదురుతారు అని ఒకటే వాళ్ళకి తెలిసిన విషయం. అందరూ బెదిరిపోయారు, మనం కూడా బెదిరాం, అందరూ బెదిరారు. సో బెదిరితే బెదిరిపోతారు అన్నదే వాళ్ళకి తెలుసు. అదే అయితే భయపడతారు, లేదంటే ఎమోషనలైజ్ అయితే దొరికిపోతారు. సో ఏదో తప్పు జరుగుతుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. రెండూ జరగలేదు. చాలా క్యాల్కులేటెడ్గా ఒక్కటే లైన్ తీసుకున్నాం మనం ఒకటే లైన్ తీసుకున్నాం. ఏప్రిల్ 2020 కంటే ముందర ఉన్న స్టేటస్కో మీరు వెళ్తే కానీ మేము చర్చలు చేయము.
స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఏం చేసామంటే ఈ బార్గెయిన్లో చైనా ఎకనామిక్గా వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి కొంత కన్సెషన్స్ అడిగారు మనల్ని. చూస్తే ఈ డిసెంగేజ్మెంట్ అవ్వంగానే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పర్మిట్ చేసాం మనం, కొంత క్యాపిటల్ రావడానికి మనం ఈజ్ చేసాం మనం, వీ హ్యావ్ పర్మిటెడ్ ఇట్. సో అలా చేస్తున్నాం అనమాట. డెప్సాంగ్ ప్లెయిన్స్ కావచ్చు లేదా హాట్ స్ప్రింగ్స్ కావచ్చు, ఇవి కూడా ఇందాక అన్నట్లు పేషెన్స్ ఇస్ ద కీవర్డ్ అని, అక్కడ కూడాను డిసెంగేజ్మెంట్ అవ్వక తప్పదు, వాళ్ళు వెనక్కి తప్పదు, ఆల్టర్నేట్ లేదు. సో ఇప్పుడు 2 పదాలు ఎక్కువగా ఈ విషయాల్లో వినిపిస్తుంటాయి బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, డీఎస్కలేషన్ అండ్ డిసెంగేజ్మెంట్. ఈ రెంటికి మధ్య తేడా ఉందా? 1. 2, డిసెంగేజ్మెంట్ అని ఈరోజు మనం చెప్తూ ఉన్నాం. ఫింగర్ 4 వరకు మన పాయింట్ అని మనం నిర్ధారించుకున్న నేపథ్యంలో ఒకవేళ ఉంటే కనుక ఫింగర్ 4 నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. బట్ మనం కూడా ఫింగర్ 4 ఈ ప్రాంతంలో మనం పెట్రోలింగ్ చేయడానికి వీలు లేదు కాబట్టి ఫింగర్ 3కే మనం పరిమితం అవ్వాలి అంటే మనం కోల్పోయామనే ఒక అంశాన్ని రాహుల్ గాంధీ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. నెంబర్ 2, కైలాష్ రేంజ్లో ఏదైతే మనం హిల్ టాప్స్ మనం ఆక్యుపై చేసామో, ఆ కొండ ప్రాంతాలని మనం ఆక్యుపై చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల వాళ్ళు భయపడ్డారంటే కనుక ఇప్పుడు అవి కూడా మళ్ళీ మనం వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు వీటిని ఆక్రమించారని గ్యారంటీ ఉందా? ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేసిన వాళ్ళు బ్రహ్మచర్య అని చాలామంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా చెప్తారా? సో మొట్టమొదటిది మనం స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాం. రైట్. ఫింగర్ 3లోనే ఉన్నాం మనం ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాం. ఫింగర్ 4 మనకు లెక్క కాదు, ఫింగర్ 8 మనకు లెక్క. ఎస్. ఫింగర్ 4 అని ఎందుకు ఫిక్స్ అవుతున్నాం మనం ఫస్ట్? అసలు ఫింగర్ 8 ఇస్ ఫింగర్ 8 దాకా పెట్రోలింగ్ చేసేవాడు, వాడు ఫింగర్ 4 దాకా పెట్రోలింగ్ చేసేవాడు. సో మనం ఇద్దరము కూడా పెట్రోలింగ్ చేయమన్నాం మనం. సో మనం ఫింగర్ 3లోనే ఉన్నాం, కదలలేదు. వాడు ఫింగర్ 5లో ఉండేవాడు, ఫింగర్ 5 నుంచి సిర్జిప్ దాకే వెళ్ళిపోయాడు వాడు. అవును. సో ఎవరు తగ్గారు? మనం తగ్గామా, వాడు తగ్గాడా? పెట్రోలింగ్ చేయట్లేదు మనం, ఒప్పుకుంటాను నేను. వాడు చేయట్లేదు కదా, మనమే కాదు వాడు చేయట్లేదు. మనం ఏదో ఫింగర్ 4 దాకా వెళ్తే అక్కడ వచ్చేవాడు అడ్డుకునేవాడు, వాడు ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 దాకా కూడా రావట్లేదు వాడు. అంటే ఎవరు ఎక్కువ నష్టపోయారు దీంట్లో? అది అర్థం చేసుకోవాలి కదా. ఇది టెంపరీ అరేంజ్మెంట్ అని వాళ్ళు చెప్పారు, మనము చెప్పాం. ఫైనల్గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని. సొల్యూషన్ బహుశా అట్లీస్ట్ కొన్ని రోజులు దీన్ని వదిలేద్దాం, మీరు రావద్దు మేము రావద్దు, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఆలోచించేద్దాం అని కూల్ చేసే పరిస్థితి రావచ్చు దానికి. ఎందుకంటే చైనాకు అర్థమైంది ఈరోజు మనం మళ్ళీ ఎస్కలేట్ చేయగలం, మనకు కెపాసిటీ ఉంది, ఆ విల్ పవర్ ఉంది. వింటర్ సీజన్లో చలికాలంలో మనకు కావాల్సిన సామాగ్రి అంతా ఎలా మనం సమకూర్చుకున్నామో మన ఇద్దరం వెళ్ళాము, చూసాం కూడా ఎన్ని వందల ట్రక్కులు వెళ్తున్నాయో చూసాం మనం అక్కడ. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కార్డొంగ్లా దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళకి వాళ్ళు చాక్లెట్స్ అవి బిస్కెట్స్ ఇవ్వడం కూడా చూసాం మనం. సో ఎన్ని ట్రక్కులు వెళ్తున్నాయి అక్కడ. సో అంటే ఒక దేశం దీనికోసం ఎంత ప్రిపరేషన్ చేయగలదో అవన్నీ చేసి సిద్ధంగా ఉన్నాము అని సంకేతం పంపించేసరికి వాళ్ళకి ఆల్టర్నేట్ లేకుండా పోయింది. సో మ్యాచింగ్ పవర్ మనం చూపించాము, ప్లస్ మ్యాచింగ్ కాదు మనం ఇంకా కేపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చూపించగలిగేసరికి వాడికి ఆల్టర్నేట్ లేకుండా తగ్గడం జరిగింది అది. సరే, ఇప్పుడు సౌత్ ప్యాంగాంగ్కి వచ్చి దాని గురించి మాట్లాడితే చెప్పాను ఆల్రెడీ మనం ఫైరింగ్ షాట్స్ వేసామని. సో ఆల్రెడీ తెలుసు ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ ఆక్యుపై చేస్తే భారతదేశం ఏం చేయగలదో వాళ్ళకి తెలుసు, మన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ మనం సెన్సార్స్ పెట్టాం. 1. 2, మైనింగ్ చేసాం. అక్కడ హెవీగా మైన్ చేసాం మనం ఎల్ఏసి దగ్గర, ఇది మన స్పంగూర్ గ్యాప్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా. సో వాళ్ళు కనుక ఒకవేళ పొరపాటున అటువంటి దుశ్చర్య చేసి వాళ్ళు ఎక్కే ప్రయత్నం కనుక చేస్తే మైన్స్ ఉన్నాయి అక్కడ, ఏదో చీకట్లో మనకు తెలియకుండా సెన్సర్స్ ఉన్నాయి, ఫస్ట్ తెలిసిపోతుంది మనకు, చేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది. రెండవది వాళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? అవును, 90 కిలోమీటర్స్ దగ్గర నుంచి రావాలి. మాల్డో గ్యారిసన్ చాలా తక్కువ వాళ్ళకు ఉన్న కెపాసిటీ, అంత దూరం నుంచి వాళ్ళు మూవ్మెంట్ వస్తే మనం పట్టేయగలం, ఈజీగా కనుక్కోగలం. సో స్ట్రాటజీగా మనం వీ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో చుషూల్ ఉంది. సో డిసెంగేజ్మెంట్కి డీఎస్కలేషన్కి తేడా ఏంటంటే డిసెంగేజ్ అయ్యారు వాళ్ళు, కొంత వెనక్కి వెళ్ళారు, మనం కొంత వెనక్కి వెళ్ళాం, కానీ సైన్యాలు ఉన్నాయి. సో దీన్ని డిసెంగేజ్మెంట్ అంటే ఐ టు ఐబాల్ ఉన్నటువంటి మనం కొండెక్కి మన కొండ మీదకి మనం ట్యాంకులు తీసుకెళ్ళాం. అవును. సో వాళ్ళ ట్యాంకులు ఎదురుగున్నా ఇక్కడి నుంచి మన టర్రెట్ ఎగ్జాక్ట్గా వాడిని ఫేస్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఐబాల్ టు ఐబాల్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం డిసెంగేజ్ అయ్యాం. కానీ వాళ్ళ సైన్యం బ్యారాక్స్కి వెళ్ళిపోలేదు,
వాళ్ళ ఒరిజినల్ క్యాంటన్మెంట్స్ దానికి వెళ్ళలేదు, మనము ఒరిజినల్ క్యాంటన్మెంట్స్ వెళ్ళలేదు, ఉన్నాం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఏమవుతుందో చూస్తామని. ఇది అయిపోయింది, కొంత కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగి మళ్ళీ డీఎస్కలేషన్ చర్చలు జరిగినప్పుడు సరే మీరు ఇక్కడ ఇంత ఆర్మీని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, మేము ఇంత ఆర్మీ మెయింటైన్ చేసుకుంటామని ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు పెట్రోలింగ్కి దానికి. అప్పుడు వాళ్ళు మొత్తం పీస్ టైంకి వెళ్ళిపోతారు. పీస్ టైం ఇక్కడ చెంగ్డూ వెళ్ళాలి వాళ్ళు, చెంగ్డూనో లాసాకో వెళ్ళిపోవాలి వాళ్ళు, వెనక్కి వెళ్ళిపోవాలి. ఏదో వాళ్ళకి కావాల్సిన బార్డర్ కావాల్సిన కొంత సైన్యం మాత్రం ఉంటుంది, ఎంగారీలో అక్కడెక్కడ ఉంటుంది, అది ఉంటుంది, మనం కూడా మెయింటైన్ చేస్తాం, సరిపోతుంది. అది నెక్స్ట్ స్టెప్ అది. ఓకే, ఈరోజు ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదో ఒక కమాండర్ పొరపాటున ఒక బుల్లెట్ ఫైర్ చేస్తే ఓ యుద్ధం వచ్చేటువంటి వాతావరణం నుంచి ఒక మెట్టు తగ్గాం. ఇది డిసెంగేజ్మెంట్. కానీ యుద్ధ మేఘాలు కంప్లీట్ 100% పోయినాయని మనం అనుకోవడానికి వీల్లేదు. తగ్గాం కాబట్టి బహుశా ఇంకా రాకపోవచ్చు అన్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాం మనం. నెక్స్ట్ మనం కంప్లీట్గా డిసెంగేజ్మెంట్ నుంచి మనం కంప్లీట్గా డిస్పర్స్ చేయాలి ఆర్మీని, అక్కడ ఇక్కడ మొత్తం వెనక్కి వెళ్ళిపోవాలి. సో చివరిగా చైనాని అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదని అందరూ చెప్పే మాటే. సార్ ఈరోజు వెనక్కి తగ్గింది, తోక ముడిచింది, అంతవరకు మనం విజయం సాధించాం, 100% రైట్. రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? మనకు ఎదురు కాబోతున్న సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? సో వాళ్ళ స్ట్రాటజీ మారబోతుంది. బార్డర్ ఏరియాస్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఉండేది మనకు లేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి దుశ్చర్య చేయగలిగారు. ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా మనం వెళ్ళినప్పుడు కూడా చూసాం ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ. అవును, గత 70 ఏళ్ళుగా చేయండి ఈ 5-6 ఏళ్లలో మనం విపరీతంగా చేసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డెసిషన్ మన్మోహన్ సింగ్ లాస్ట్ 2-3 ఏళ్లలో తీసుకోవడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ అంతా స్టార్ట్ అయ్యి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది మోదీ గారే తీసుకెళ్లారు. మోదీ గారి ఈ 6 ఏళ్ల పాలనలో ఎప్పుడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మన యాక్సెస్ టు ద బార్డర్, రీచ్ టు ద బార్డర్ చాలా విపరీతంగా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగినాం. కాబట్టి ఈ పెట్రోలింగ్ పాయింట్స్కి మనం ఎక్కడైనా వెళ్ళాలి అంటే కనుక చాలా సులువుగా వెళ్ళొచ్చు మనం. లేదా మనం ఏదైనా ఆక్యుపై చేయాలి, వాడు పలానా కొండలు ఆక్యుపై చేసినట్టు మనం ఇంకో దగ్గర కొండలు ఆక్యుపై చేయగలిగిన కెపాసిటీ ఈరోజు బిల్డ్ చేసుకుంటున్నాం మనం. సో ఇది ఉంది కాబట్టి బార్డర్లో దుశ్చర్యలు జరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్లెస్ వాడు ఫుల్ స్కేల్ వార్ ప్లాన్ చేస్తే కానీ మనం ఏం చేయలేం. సో దానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేసామంటే దానికి వాళ్ళకి డ్రోన్స్ చాలా విపరీతంగా ఉండేది, మన దగ్గర లేవు. ఒక వీక్నెస్ ఉండేది మనకి, అది కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మన కొత్త డ్రోన్స్ ఏవైతే మనం ఇప్పుడు ఇండ్యూస్ చేస్తున్నాము, అమెరికా నుంచి కొంటున్నాము, బట్ మనది ఒక పెక్యులర్ డ్రోన్ మనం ఒకటి తయారు చేసాము. ఆ టెరెయిన్కి సంబంధించి మనం హ్యాండిల్ చేయగల 7-8 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి హ్యాండిల్ చేయగలిగినటువంటి స్పెషల్ డ్రోన్ ఒకటి తయారు చేసాము. దాని పేరు జటాయు అని పేరు పెట్టాము మనం. గ్రేట్. సో మన ధార్మికమైన పేరు పెట్టుకున్నాం దానికి. సో ఇటువంటి టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, సర్వేలెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మనకు ట్రంప్ లాస్ట్ వెళ్ళిపోయే ముందర ఒక వారం రోజుల ముందర మనం లాజిస్టిక్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం అమెరికాతోటి. దాని ప్రకారం వాళ్ళు మనకు లైవ్ ఫీడ్ షేర్ చేయాలి వాళ్ళు. సో అది రాబోతున్నది మనకి. సో వాళ్ళు ఒకవేళ మళ్ళీ దీన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం కనుక చేస్తే కనుక ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్స్ వస్తాయి. సో 24/7 మనం వాచ్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారని మనం వాచ్ చేయగలుగుతున్నాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది, మన హెలిప్యాడ్స్ కావచ్చు, మన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ స్ట్రిప్స్ కావచ్చు. ఒక స్ట్రిప్లో అయితే నీళ్ళు వచ్చేవి, ఆ నీళ్ళని డైవర్ట్ చేసి దాని స్ట్రిప్ అంతా పటిష్టం చేసాం మనం. ఇలాగ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళు చేయడం అనేది. చేయగలిగిన కెపాసిటీ ఉన్నది తప్పకుండా ఉన్నది. కొన్ని దగ్గర వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేస్తే వీళ్ళు కూడా చేస్తారని ఒక సంకేతం వెళ్ళిపోయింది. కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయడం అసలు ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాక్చువల్లీ నేను కంక్లూజన్లోకి వచ్చాను కానీ బట్ దాని గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది. చైనా వెనక్కి వెళ్ళిపోయింది, తోక ముడిచింది. చైనా పాకిస్తాన్ కలిసి 2 ఫ్రంట్ వార్కి మనం సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది అనుకున్న మనకు ఇటు చైనా తోక ముడిచింది, మరోవైపు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటోంది. ఏంటి ఈ పాకిస్తాన్లో కూడా ఈ మార్పు ఏంటి? సో దానికి చైనా ఏమైందంటే ఈ బార్డర్ లో భారతదేశాన్ని టెన్షన్ పెట్టి ఆక్యుపై చేయడం వల్ల మనకు భారతదేశంతో మనం గెలవలేమో అని అర్థమైంది. భారతదేశాన్ని హ్యాండిల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి అంటే కనుక సైకలాజికల్ వార్ఫేర్ ఒకటే పనిచేస్తుంది అని అర్థమైంది వాళ్ళకి. అందుకే మన అపోజిషన్ లీడర్స్, ఇందాక రాహుల్ గాంధీ గారు పేరు చెప్పారు, పేరు అపోజిషన్ లీడర్స్ కావచ్చు, మన ప్రెస్ కావచ్చు, వీటిల్లో వాళ్ళు మనకు వ్యతిరేకంగా చాలా కంటెంట్ తీసుకొని వస్తున్నారు, స్టోరీస్ ప్లాంట్ చేస్తున్నారు. సో వాళ్ళ తాతగారు 34,000 చదరపు కిలోమీటర్లు చైనాకు హస్తగతం చేసి
అక్కడ ఒక గడ్డి పూచ కూడా మొలవదు అన్నటువంటి దానికే సమాధానం ఇవ్వకుండా మోదీ గారి హయాంలో ఇన్ని 100 కిలోమీటర్లు చైనాకు అప్పచెప్పారు, సైన్యం లేకుండా మా రైతులు వెళ్తే మా వాళ్ళని ఓడిచ్చేస్తామని ఆయన మాట్లాడడానికి ప్రజలందరూ దాన్ని ఆయన విజ్ఞత ఏంటో అందుకే అర్థమైపోయింది. కానీ ఆయన ఒక పావుగా వాడుకుంటోంది చైనా ప్రస్తుతం. సో ఇటువంటి పరిస్థితుల్లో అపోజిషన్ లీడర్స్ కావచ్చు, మన కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, వీళ్ళందరినీ కూడాను వాళ్ళు ఒక పావులుగా వాడుకుంటున్నారు వాళ్ళు. మన ప్రెస్లో వాళ్ళకి ఫేవరల్గా ఎన్నో స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అజయ్ శుక్లా లాంటి వాళ్ళు చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ బార్డర్ విలేజ్లో వాళ్ళు విలేజ్ కట్టుకున్నారని, అది 1959 నుంచి వాళ్ళ కబ్జాలో ఉంది. అది ఓకే, మనం లీగల్ టెరిటరీయే. 1959లో వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ఒక గ్రామం కట్టారు అరుణాచల్ ప్రదేశ్లో. ఇదేదో మన భూభాగంలో నరేంద్ర మోదీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు కట్టారు అని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం మొదలెట్టారు. సో ఇవన్నీ కూడా సైకలాజికల్ వార్ఫేర్ చైనా చేస్తున్నది. సో ఈ సైకలాజికల్ వార్ఫేర్ ఇప్పుడు మనకు పాకిస్తాన్ నుంచి కూడా చూడబోతున్నాం. ముస్లిమ్స్ పట్ల వివక్షత జరుగుతోంది, వాళ్ళందరూ ఏదో ఊచకోత కోయబడుతున్నారు, ఇటువంటివన్నీ చూడబోతున్నాం. సో వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజిక్గా మేము శాంతి దూతలము అని చెప్పేసి బార్డర్స్ని కూల్చేసి భారతదేశంలో అంతర్గతమైన కలహాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి వాళ్ళని, ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఫార్మర్స్ బిల్కి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటో తెలుసు, దానికి చైనాకి ఎటువంటి హస్తం ఉన్నదో మనకు తెలిసిన విషయమే. ఐ థింక్ వీడియోస్ కూడా చేసినట్టు. సో ఇటువంటి చర్యలు వాళ్ళు చేయదలుచుకున్నారు. అంటే ప్రత్యక్షంగా యుద్ధం చేసే స్తోమత లేదు కాబట్టి పరోక్షంగా యుద్ధం చేస్తారు. సింపుల్గా మాట్లాడితే ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనా కానీ ఒకవేళ బార్డర్లో ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దేశం మొత్తం ఒకటవుతుంది, మోదీకి బాసటగా నిలుస్తుంది, లేకపోతే సైన్యానికి బాసటగా నిలుస్తుంది. సో ఈ అన్రెస్ట్ క్రియేట్ చేయడం ఈజీ కాదు. సో అక్కడ వెనక్కి తగ్గి ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలని పర్ఫెక్ట్, దట్ ఈస్ ద స్ట్రాటజీ వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ముంబై ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద వాళ్ళు సైబర్ అటాక్ చేసి కట్ చేశారు. సో వాళ్ళు సంకేతం పంపించారనమాట, మేము వీ కెన్ డూ దిస్, మీ భారతదేశంలో చేయొచ్చు అని వాళ్ళు చాలా చెప్తున్నారు వాళ్ళు. సో మనకు అటువంటి కేపబిలిటీ లేదు, ఇప్పుడు కేపబిలిటీ తెచ్చుకోవాలి మనం. అంటే చైనాలో కూడా మనం ఇటువంటి సైబర్ అటాక్స్ మనం చేయగలగాలి. ఎప్పుడైతే చైనాలో కూడా చేశామో వాడు వెనక్కి తగ్గుతాడు. చైనా ఒకటే దానికి వాళ్ళు గౌరవిస్తారు, శక్తిని మాత్రమే గౌరవిస్తారు వాళ్ళు. ఇంతకాలం మనం పిరికితనం చూపించాం, మొట్టమొదటిసారి శక్తిని ప్రదర్శించాం మనం, అందుకని వెనక్కి తగ్గాడు వాడు. కాబట్టి వాడు మన వెన్నుపోటు పొడిచేటి కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. దాన్ని ధీటుగా ఎదుర్కొని మనం కూడా రివర్స్ అటాక్ వాడి మీద చేయకపోతే మాట వినేటువంటి పరిస్థితి లేదు. సో భారతదేశం నేర్చుకుంది. ఇదివరకు మనం చేసే పద్ధతి వేరే, ఇప్పుడు డోక్లాం తర్వాత మనం చేస్తున్నటువంటి అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్. సంతోష్ బాబు గారి యొక్క బలిదానం ఏదైతే ఉందో అది ఒక కీలకమైన మార్పు తీసుకొచ్చింది. కరెక్ట్. అంతవరకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అన్నీ పక్కన పడేశాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్న సైనికులకి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గన్నులకి పేల్చొచ్చు, ఎవడైనా అటాక్ చేశారంటే ఏమైనా చేయొచ్చు, కావాలంటే వాళ్ళు కనుక మనల్ని ఆక్యుపై చేశారంటే ఇంకో దగ్గర మనం ఆక్యుపై చేయొచ్చు, అటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దానికి అన్నిటి కూడా మన సంతోష్ బాబు గారికి ఆయన బలిదానానికి దండం పెట్టాలి. ఆయన బలిదానం వృధా కాలేదు. ఆయన బలిదానం వల్ల ఈరోజు ఒక పవర్ఫుల్ రెస్పాన్స్ ఇవ్వగలిగినాం భారతదేశానికి. సో ఆ రెస్పాన్స్ని వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. సో ఇది ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ఏదైతే మనం చేశామో దానికి మామూలుగా స్ట్రాటజిక్ ప్యారలెన్స్లో ఏం చెప్తారంటే టఫ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ రీజనబుల్ అండ్ నెగోసియేషన్స్. సో గ్రౌండ్ లెవెల్లో మనం టఫ్నెస్ చూపిస్తున్నాము, ఇక్కడ టేబుల్ మీద మాత్రం రీజనబుల్గా వాటితో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శక్తి బల ప్రయోగం మనం చూపించాం కాబట్టి, మహాకాలుడి స్వరూపం వాడికి చూపించాం కాబట్టి వాడు తగ్గాడు. కాబట్టి చైనా ఇప్పట్లో వాడు ఎప్పుడోకప్పుడు మళ్ళీ దుశ్చర్య చేయక తప్పదు, వాడి నైజంలో ఉన్నది కాబట్టి. కానీ భారతదేశం ఇదివరకటి భారతదేశం కాదు అని ఒక స్పష్టమైన సంకేతం వాడికి వెళ్ళింది కాబట్టి అంత సులువు కాదు వాడికి. మనలో ఐక్యతను మనం కోల్పోకూడదు, మనలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలతోటి వాడికి మనం బలి పశువులు కాకూడదని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, థ్యాంక్స్ అలాట్. సో 2 పనులు నిజంగా విజయవంతమయ్యాయి. ఒకటి, ఆధ్యాత్మికంగా మనం ఏదైతే ఆ శివుడిని వేడుకోవాలనుకొని అక్కడికి వెళ్ళామో, ఆ వేడుకున్నామో దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఈ రూపంలో, డిసెంగేజ్మెంట్ రూపంలో చూపించాడు. మొట్టమొదటిసారి చైనా వెనక్కి తగ్గింది, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఈ శక్తి ప్రదర్శన అనేది మీరు అన్నట్టుగా ఇందాక గతంలో
గతంతో పోల్చితే భారత్ ఇప్పుడు వేరు అనే ఒక భావన ప్రతి వ్యక్తిలో రావాలి. ప్రభుత్వ పరంగా ఉండాలి, వ్యవస్థల పరంగా ఉండాలి, సమాజంలో కూడా ఉండాలి, ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఆ రోజు భారత్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, అది చైనా భారత్ల మధ్య ఈ సరిహద్దు ఘర్షణల గురించి కానివ్వండి, ఈరోజు చైనా తోక ముడిచిన విధానం గురించి కానివ్వండి, అక్కడి పరిస్థితుల గురించి కానివ్వండి, తెలుగు మీడియా మీకు చెప్పదు. తెలుగు జర్నలిజం నిజంగా చెప్పాలనంటే డైవర్షన్ పాలిటిక్స్కి లేకపోతే నెగటివ్ దృక్పథాలకి మాత్రమే పరిమితమవుతూ ముందుకు పోతున్న టైంలో మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఆదరించండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.